తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం తలకోన చెక్పోస్టు సమీప అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. ఏనుగుల గుంపు పొలాల్లోకి చొరబడి వరి, టమాటా పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల అలికిడితో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని డప్పులతో, టపాసులతో ఏనుగులను అడవిలోకి తరలించే ప్రయత్నం చేశారు. రైతులు రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, ఏనుగులు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం తలకోన చెక్పోస్టు సమీప అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. ఏనుగుల గుంపు పొలాల్లోకి చొరబడి వరి, టమాటా పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల అలికిడితో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని డప్పులతో, టపాసులతో ఏనుగులను అడవిలోకి తరలించే ప్రయత్నం చేశారు. రైతులు రాత్రి వేళలో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, ఏనుగులు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా వినోద్ అందిస్తారు. వినోద్. రైట్లవైనా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంని ఏనుగుల గుంపు వీడనంటున్నాయి. గత 2-3 నెలలుగా అడవిలో నుంచి 10-15 ఏనుగులు గుంపులుగా సంచరిస్తూ పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న వరి, టమోటా, మామిడి పంటలను కూడా తీవ్రంగా నష్టపరిచిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకుంటే ఈ అడవిలో నుంచి గుంపులుగా వచ్చినటువంటి ఏనుగులు సమీప ప్రాంతాలైనటువంటి గ్రామాల్లో సంచరిస్తూ పెద్ద ఎత్తున పంట పొలాలను కూడా నాశనం చేస్తుండటంతో ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందరూ కూడా అటవీ శాఖ అధికారులకి సమాచారం అందించినప్పటికీ వస్తున్నటువంటి అధికారులు అప్పటికి తాత్కాలికంగా డప్పులు, టపాకాయలను పేల్చి అప్పటికప్పుడు ఏనుగుల్ని అడవిలోకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా తాత్కాలికంగా అడవిలోకి వెళ్ళినటువంటి ఏనుగులు మరో మార్గం గుండా ఇంకో గ్రామంలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే ఏనుగులు గ్రామాల్లో సంచరిస్తుండటంతో ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నప్పుడు ఈ నేపథ్యంలోనే నిన్న తలకోన సమీపంలో ఎర్రవారిపాలెం మండలంలో ఉన్నటువంటి ఒక సమీప చెరువు ప్రాంతంలోకి 10-12 ఏనుగులు చేరుకునేసి పెద్ద ఎత్తున గీంకారాలు చేస్తూ కూడా అక్కడ సంచరిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఆందోళనకు గురైనటువంటి ప్రజలు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పెద్ద ఎత్తున డప్పులు మోగించి టపకాయలు పిలిచి అయితే ఏనుగుల్ని తిరిగి అడవిలోకి పంపించే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకి ముఖ్యమైనటువంటి సూచనలు చేస్తున్నారు. ఎవరైనా రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళొద్దండి, సాయంత్రం 7 అయితే పొలాల్లోకి అసలు వెళ్ళకండి, ఏదైనా ఏనుగులు అలజడి మీకు అనిపిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు వీళ్ళకి కొన్ని సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తాత్కాలికంగా ఎన్ని రకాలుగా ప్రయత్నించి అటవీలోకి ఏనుగుల్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏదో ఒక రకంగా ఏనుగులు తిరిగి గ్రామాల్లో సంచరిస్తూ 100 ఎకరాల్లో పంట పొలాల్ని నాశనం చేస్తుండటంతో రైతులు కూడా తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. బయటికి రావాలంటేనే ప్రాణాలని అరచేతితో పెట్టుకునేసి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గ్రామస్తులు ఆ ప్రభుత్వాన్ని వేడుకునేదంటే కుంకి ఏనుగుల సహాయంతో ఈ ఏనుగులన్నిటి కూడా శాశ్వతంగా గ్రామాల్లోకి చొరబడకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమకి కలిగినటువంటి నష్ట పరిహారాన్ని కూడా కొంత చేయాలని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే గత 2-3 నెలలుగా కనిపించిన పంట పొలాలని ధ్వంసం చేసుకుంటూ అటు వరి, ఇటు టమోటా, కూరగాయల పంటలు, మామిడి పంటలను కూడా తీవ్ర నష్టం కలిగించేలా కూడా ఏనుగులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకునేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైనా రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్ళకండి, ఇళ్ళకి పరిమితం కండి అని చెప్పేసి కూడా
అధికారులు గ్రామస్తులకి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా ఉన్నా రైట్, థ్యాంక్ యూ వినోద్. दो होंगे देख दो ये मैं वीडियो कॉल में देखो वो